హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితాస్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే రైస్ రెసిపీ చూపిస్తాను. దీన్ని మా తెలంగాణలో పోను బియ్యం అంటారు. ఇంట్లో వెజిటబుల్స్ ఎక్కువగా లేనప్పుడు, ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా రైస్ ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఇది చేయడానికి ముందుగా 1 కప్పు రైస్కి 1/2 కప్పు కందిపప్పు తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల చొప్పున వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఆలు, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా టమాటా ముక్కలు వేసి మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. దీంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం, పప్పు వాటర్తో సహా వేయాలి. దీనిని మూత పెట్టి ఒక పావు గంట ఉడకనివ్వాలి. ఇది 75% ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే నువ్వుల కారం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నువ్వుల కారం చేయడానికి ఒక మిక్సీ జార్లో నువ్వుల పొడి తీసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి, మిర్చి పొడి, సాల్ట్, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ప్లెయిన్ రైస్తో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పోను బియ్యంలోకి నువ్వుల పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.